ధర్మవరం ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని ధర్మవరం ఎన్టీఏ కూటమి అభ్యర్థి సత్యకుమార్ అన్నారు. గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న సత్యకుమార్ తాను నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతానని ప్రజలకు వివరిస్తున్నారు. అరాచకాలు, దుర్మార్గాలు ధర్మవరంలో లేకుండా చేస్తానన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామన్నారు. చాలా రోజుల తర్వాత బీసీ వ్యక్తి అభ్యర్థిగా రావడాన్ని ప్రజలు సాధనంగా ఆహ్వానిస్తున్నారని, ఇక అత్యధిక బీసీ జనాభా ఉన్న నియోజకవర్గంలో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్దమయ్యారంటున్న ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ధర్మవరంలో రాజకీయం రసవత్తరంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ధర్మవరం నియోజకవర్గంలోనే గ్రామాల్లో ఉంటున్నాం. ప్రస్తుతం సత్యకుమార్ ఏదైతే కూటమి అభ్యర్థి ప్రచారం కొనసాగిస్తున్నారు, గ్రామాల్లో ఏ విధమైన ప్రచారం కొనసాగుతుంది, ఎలాంటి ఆదరణ వస్తుందో ప్రస్తుతం అందరూ సత్యకుమార్ ఉన్నారు. సత్యకుమార్ చెప్పండి, ఎట్లా ఉంది ప్రజల నుండి స్పందన కానీ క్యాంపెయిన్ ఎట్లా జరుగుతుంది? అపూర్వ స్పందన ఇప్పుడు మీరు చూస్తున్నారు. మిట్ట మధ్యాహ్నం వేళ ఎన్ని వందల మంది ప్రజలు వచ్చి స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆరతులు పట్టడం కానీ లేదా దండలు సమర్పించడం కానీ చేస్తున్నారు. వాళ్ళు చూపిస్తున్న ప్రేమ, ఆదరాభిమానాలు నిజంగా నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వాళ్ళు నన్ను ఇంత తొందరగా తమలో ఒకటిగా భావిస్తారని నేను ఊహించలేదు. ఎందుకంటే కంపారిటివ్లీ నేను కొత్త వ్యక్తిని, రాయలసీమ బిడ్డనైనప్పటికీ కూడా ఇక్కడ ధర్మవరం కొత్త వ్యక్తిని, గ్రామాల్లో మరి కొత్త వ్యక్తిని అయినప్పటికీ కూడా అందరూ కూడా చెల్లెమ్మల వాళ్ళ అన్నలాగో లేదా వాళ్ళ బిడ్డలాగో వాళ్ళు చూసే పరిస్థితి ఇక్కడ ఉంది. మీ ప్రత్యర్థి ఏమో బలమైన స్థానిక ఎమ్మెల్యే, ఇక్కడే రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి, వైసీపీలో కూడా బలమైనటువంటి వ్యక్తి, మీరేమో బయట నుంచి వచ్చిన వ్యక్తి. ఎట్లా చూస్తున్నారు మీరు? ఆయన ఎట్లా ఢీకొని? ఇది ప్రజలను అడగాలి మీరు. ప్రజలు ఆ విధంగా చూడట్లేదు. అతను స్థానికేతరుడే వచ్చినప్పుడు, నేను వచ్చినప్పుడు స్థానికేతరుడిని. అతను 10 సంవత్సరాలలో ఏం చేశాడో చెప్పమంటున్నాను. నేను స్థానికుడా కాదా అనేది పక్కన పెట్టండి. ఆయన స్థానికుడు అని ఆయన పదం తీసుకొచ్చాను. నేను సమర్థ సేవకుడిగా ప్రజల ముందుకు వస్తున్నా. అంశాలంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ మీకు దోహదపడుతున్నాయి? మీకు అనుకూలమైన అంశాలు ఏంటి అసలు ముఖ్యంగా ధర్మవరం? ప్రధానంగా అభివృద్ధి చేసి చూపించగలడు. ఇతనికి తపన ఉంది, సమర్థత ఉంది, అవకాశం కూడా ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తుంది, రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటవుతుంది. కాబట్టి ఈ 2 ప్రభుత్వాలు ఉన్నప్పుడు మన ధర్మవరం వేస్తే అభివృద్ధి చేసేగలడు ఒకటి. రెండోది, ఈ ఎటువంటి కక్ష సాధింపు ధోరణికి పాల్పడకుండా ఒక అజాత శత్రుగా ఉండే వ్యక్తి. అట్లా అభివృద్ధి ఫలాలు ఎవరు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందించగలడు. ఇది రెండోది. మూడోది, కక్షలు కార్పణ్యాలతో అట్టుడిగిపోయిన ప్రాంతం ఇది. భయాందోళన వల్ల బతుకుతున్న ప్రాంతం. వాళ్ళ రెక్కల కష్టంతో బతుకుతూ ఒకరికి భయపడాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితులు లేకుండా ఒక శాంతియుత వాతావరణం నెలకొంటుందనేది మూడవది. నాలుగవది, ధర్మవరము వ్యాపారానికి, చేనేత రంగానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ప్రాంతం. ఇక్కడ వ్యాపారంలో రాజకీయ జోక్యం ఉంటుంది, ప్రతి విషయంలో కమిషన్లు ఉంటుంది. ఇప్పుడు ఇటు రాబోయే రోజుల కమిషన్లు, వ్యాపారంలో రాజకీయ జోక్యం ఉండదు. నాలుగవది. ఐదవది, ప్రధానంగా ఈ సమస్యలు తీరుతాయి. మంచినీరు కానీ, సాగునీరు సమస్యలు కానీ, అందరినీ చెరువులు నింపే ప్రయత్నం కానీ, వీటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. సాగునీరు అందిస్తాం, తాగునీరు అందిస్తాం. ఐదోది, ఒక టెక్స్టైల్ హబ్గా మెగా క్లస్టర్ తీసుకొచ్చి, అదేవిధంగా ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకొచ్చి, ఈ ప్రాంతానికి శీతల గిడ్డంగులను తీసుకొచ్చి, ఈ ప్రాంతంలో ఉద్యాన ఉత్పత్తుల్ని వాళ్ళు గిట్టుబాటు ధర వచ్చేలాగా నిల్వ ఉంచుకునేలాగా, తర్వాత గిట్టుబాటు ధర వచ్చినప్పుడు బయట మార్కెట్లో అనుసంధానం చేస్తాం. చేనేత రంగానికి కానీ వీటికి కానీ మార్కెట్ జాతీయ, అంతర్జాతీయ మార్కెట్తో అనుసంధానం కలిగిస్తాం. సత్యకుమార్ కొత్తగా వాడుతున్నట్టు బీసీ కార్డు ఎన్నికల్లో ఏ మేరకు ఉపయోగపడుతుంది? సత్యకుమార్ తన వ్యక్తిగతంగా బీసీ కావడం నేరం అయితే కాదు కదా. బీసీ కావడం నేరం కాదు. సత్యకుమార్ ఒక బీసీ వ్యక్తిగా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ప్రజలు, బీసీలు అన్ని వర్గాల వల్ల అన్ని వర్గాల నుంచి పార్టీలో చేరికలు ఉంటున్నాయి. రెడ్డి సామాజిక వర్గం నుంచి చేరికలు ఉంటున్నాయి, ఇతర సామాజిక వర్గాల నుంచి చేరికలు ఉంటాయి. అదే ఎస్సీలు, ఎరుకలకే సామాజిక వర్గం నుంచి, ఎస్టీలు అయితే తాండాలు వచ్చి చేరుతున్నాయి. సో ఈ బీసీ నినాదం ప్రజలు ఎత్తుకున్నారు. అరే మా వాడు వచ్చాడు, మా బిడ్డ మా మధ్యకు వచ్చాడు, కాబట్టి మనకు అవకాశం వచ్చింది, గెలిపిద్దామని వాళ్ళు అనుకుంటారు. కూటమిలో ఉన్న పార్టీలు ఏవైతే టీడీపీ కానీ, జనసేన నుంచి కానీ మీకు ఎలాంటి మద్దతు లభిస్తుంది? పూర్తి సహకారం ఉందనుకున్నారా? ఇంకా గొడవలు సద్దుమలు? ఖచ్చితంగా పూర్తి సహకారం అందుతూ ఉంది. ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన వీటితో మంచి మైనార్టీ వర్గాన్ని దాదాపు 2000 పైగా మైనార్టీ సభ్యులు ఇవాళ పాల్గొన్నారు. మంచి షానవాజ్ హుస్సేన్ గారు వచ్చారు, కేంద్ర మాజీ మంత్రివర్యులు. మంచి కార్యక్రమం జరిగింది. ఎక్కడ పోయినా కూడా ఒకరోజు పరిటా శ్రీరామ్ గారు వస్తున్నారు, ఒకరోజు చిలక మధుసూదన్ రెడ్డి గారు వస్తున్నారు. తెలుగుదేశం నుంచి ఇక్కడ ఉన్న నాయకులు, మండల అధ్యక్షులు, ప్రతి కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త సత్యకుమార్ను తమ సొంత వ్యక్తిగా
భావిస్తున్నారు. అంటే మొత్తం మీద సత్యకుమార్ ప్రచారం జోరుగా కొనసాగిస్తున్న పరిస్థితి. పల్లెల్లో ఎక్కడ చూసినా డోర్ టు డోర్ క్యాంపెయిన్లో పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ముఖ్యంగా భవిష్యత్తులో అభివృద్ధి కోరుకునే ధర్మారం ప్రజలు తన వైపు ఉన్నారని చెప్పి సత్యకుమార్ చెప్తారు. అభివృద్ధి చేసి చూపిస్తా, తనకు సామర్థ్యం ఉంది, ఆ అసమర్థులు ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఉపయోగం లేదని చెప్పి సత్యకుమార్ ప్రజలకు చెప్తారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తారు. కెమెరా పర్సన్ ప్రతాప్తో ప్రవీణ్, హెచ్ఎం టీవీ, ధర్మవరం నుంచి.